Welcome to my YouTube channel Chelluri Raja Ranjit Ratnakumar. Please subscribe to my YouTube channel for useful content. Like cheyandi, share cheyandi. Central Bank of India Postgraduate Diploma in Banking and Finance PGDBF కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనివల్ల కోర్సు చేస్తే కనుక జాబ్ అవకాశం కూడా వెంటనే ఇస్తారు. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 1000 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఇలా అవకాశం వచ్చిన వారు విజయవంతంగా కోర్సు పూర్తి చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 క్రెడిట్ ఆఫీసర్ హోదాలో సెంట్రల్ బ్యాంక్లో చేరొచ్చు. మొదటి నెల నుంచే 70,000కు పైగా వేతనం అందుకోవచ్చు. ముఖ్య వివరాలు: దీనికి ఖాళీలు 1000 ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే జనరల్ కోటాలో 405, ఓబీసీ కోటాలో 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యూఎస్ 100 కలిగి ఉన్నాయి. విద్యార్హత నవంబర్ 30, 2024 నాటికి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరియు ఓబీసీ విద్యార్హత నవంబర్ 30 తేదీ 2024 నాటికి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీలు అయితే 55% సరిపోతాయి. వయసు నవంబర్ 30, 2024 నాటికి 20 సంవత్సరాల నుండి 30 ఏళ్ల లోపు కలిగి ఉండాలి. అంటే నవంబర్ 30, 1994 తర్వాత నవంబర్ 30, 2004 ముందు జన్మించిన వారు మాత్రమే అర్హులు. అయితే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపులు ఉన్నాయి. దానివల్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్ష తేదీ ఇప్పట్లో ప్రకటించలేదు, అది ఆ తర్వాత ప్రకటించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 150 రూపాయలు, మిగిలిన అందరికీ 750 రూపాయలుగా చెల్లించవలసి ఉంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క చివరి తేదీ 20వ తేదీ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఈ విషయం మళ్ళీ ఇంకొకసారి గుర్తుంచుకోండి. 20th ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్గా గమనించండి. వెబ్సైట్ వచ్చి centralbankofIndia.co.inలో రిక్రూట్మెంట్స్ అనే సెక్షన్లో లాగిన్ అయ్యి మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపిక చేసి పీజీ డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరొక వైపు ఉద్యోగం రెండూ కూడా సొంతమవుతాయి. వీరు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది చదువుతూ ఆన్లైన్లో పూర్తి చేసుకుని ఎంబీఏ పట్టా అందుకునే సౌకర్యం కూడా కలదు. ఇంటర్వ్యూ తుది ఎంపిక ఎలా జరుగుతుందంటే పరీక్షల్లో అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీగా ఒక్కొక్క ఖాళీకి కొంతమంది చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను సెంట్రల్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి 50 మార్కులు, ఇందులో 50% అంటే 25 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులైతే 45%, 22.5 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందిన వారి జాబితాను ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులకు కలుపుతారు. కేటగిరీల వారి మెరిట్ జాబితాను రూపొందించి కోర్సులోకి తీసుకోవడం జరుగుతుంది. కోర్సు వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ PGDBF కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 9 నెలల తరగతి గది శిక్షణ, 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ OJT ఉంటుంది. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు దాదాపుగా 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల వరకు చెల్లించాలి. దీనికి GST అదనంగా కూడా ఉంటుంది. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంక్ రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. 5 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగితే కోర్సు ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. 5 ఏళ్ల లోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున్న వారైతే ఫీజుతో పాటు మొత్తం వడ్డీని కూడా కట్టవలసి ఉంటుంది.
కోర్సులో ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున మొదటి 9 మాసాలు చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత నెలకు 10,000 చొప్పున 3 నెలలు ఉద్యోగ శిక్షణలో ఇవ్వడం జరుగుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంక్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో క్రెడిట్ ఆఫీసర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగం చేరిన మొదటి నెల నుంచే 48,480 రూపాయలు మూల వేతనం పొందడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ, డిఏ అలవెన్స్లతో కలిపి సుమారు 70,000 రూపాయలు ప్రతి నెల జీతం అందుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? విభాగాల వారీగా ఉన్న అంశాలను నెల రోజుల్లోనే పూర్తి చేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ఆ తర్వాత మాక్ టెస్టులను కేటాయించాలి. ప్రతి పరీక్ష తర్వాత ఫలితాలు సమీక్షించుకుని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీటిని ఒకవైపు రాస్తూనే IBPS, SBI PO, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దశల వారీ మాక్ పరీక్షల్లో 60కి తగ్గకుండా 70% మార్కులు పొందేలా సాధన మెరుగుపరుచుకోవాలి. 120 ప్రశ్నలకు 90 నిమిషాలు, అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకండ్లు మాత్రమే ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు ఈ సమయం సరిపోదు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే తక్కువ వ్యవధిలో ఎక్కువ సమాధానం గుర్తించగలగడం జరుగుతుంది. విభాగాల వారి సమయం నిబంధన ఉంది. అలాగే కట్ ఆఫ్ మార్కులు పొందడం కూడా తప్పనిసరి. దేన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇబ్బంది పెడుతున్న అంశాలను ఎక్కువ సమయం కేటాయిస్తే అన్ని విభాగాల్లో కనీస మార్కులు పొందగలరు. పరీక్షల్లో తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలే ముందు ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా జవాబు గుర్తించగలిగే వాటిని సాధించాలి. జవాబు గుర్తించడం ఎలాగో తెలిసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. వేగం, ఖచ్చితత్వం రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలు సైతం బాగా ఆలోచించి ఏదో ఒక జవాబు పెట్టచ్చు. అంటే ఈ విషయం గమనించండి, నెగిటివ్ మార్క్స్ లేవు. అందువల్ల మనం ప్రతి బిట్ని ఆన్సర్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా జరగదు. రీజనింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఇందులోంచే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. సమాధానం గుర్తించాలంటే గణిత ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారందరికీ దీని పట్ల అవగాహన కలిగి ఉంటారు. జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ సంబంధించిన బ్యాంకింగ్ అవేర్నెస్ తెలిసి ఉండాలి. IBPS అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంకింగ్ అవేర్నెస్ తెలిసి ఉంటుంది. అలాగే సోషల్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ ఇలాంటివన్నీ తెలుసుకోగలిగి ఉండాలి. వారి యొక్క జీవిత విశేషాలు, తేదీలు, ముఖ్యమైన తేదీలు, అలాగే కరెంట్ అఫైర్స్ పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండడమే కాకుండా దాని ద్వారా కొంత నాలెడ్జ్ కలిగి ఉంటే వీటిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్ కట్స్ ఉపయోగిస్తేనే ఈ ప్రశ్నలు సాధించే వీలు ఉంటుంది. మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా మాత్రమే జవాబు త్వరగా గుర్తించగలిగే నైపుణ్యం సొంతమవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగాను వేగంగా చదివి సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఇందుకోసం నచ్చిన ఆంగ్ల వ్యాసాల పుస్తకాలు చదువుతూనే ఉండాలి. ఇదంతా తక్కువ సమయంలోనే చెయ్యాలి. అందువల్ల మీరు తప్పనిసరిగా ఆసక్తి కలిగి తప్పనిసరిగా ఉద్యోగం చెయ్యాలని కోరిక ఉండి అది ఒక ఆఫీసర్ గ్రేడ్ బ్యాంక్ లెవెల్లో చెయ్యాలనుకుంటే అత్యధిక వేతనం 70,000 రూపాయల జీతం పొందాలనుకున్నా, ఉన్నత విద్యార్హత సంపాదించుకోవాలనుకున్నా ఇదే మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. ఆలోచించి మీ జాబ్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.